కొణిదెల చిరంజీవి. చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర్ వరప్రసాద్ ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు చలనచిత్ర నటుడు. చిరంజీవి నటుడుగా తన కెరియర్ ని ప్రారంభించారు. అనంతరం ఆయన 1998లో చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు మానవతా కార్యక్రమాలను చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేసి ఆయన రాజకీయంలోకి ప్రవేశించారు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చిరంజీవి గారి తన సొంత ప్రాంతం అయిన పాలకొల్లు మరియు తిరుపతి నుంచి పోటీ చేశారు. అనంతరం తన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి స్వతంత్ర హోదాలో పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు చిరంజీవి గారు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరారు. ప్రాథమికంగా తెలుగు సినిమాలో నటించినప్పటికీ తమిళ్, కన్నడ మరియు హిందీ చలనచిత్రాల్లో కూడా ఆయన నటించారు. దేశంలో మూడో అత్యంత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ ని చిరంజీవి గారు 2006లో అందుకున్నారు. అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకి గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేసింది. దక్షిణ భారతదేశం నుంచి 10 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు తో పాటు 4 నంది పురస్కారాలు అందుకున్నారు చిరంజీవి గారు. 1987 ఆస్కర్ అవార్డు వేడుకల్లో దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న మొదటి నటుడు చిరంజీవి గారు కావడం విశేషం. కొణిదెల చిరంజీవి రాజకీయ జీవితం. 2018 ఏప్రిల్ 2న ఆయన రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ చేశారు. 2014 లోక్సభ ఎన్నికల నాటికి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ ఆయన మాత్రం పార్టీలోనే కొనసాగుతూ ఎన్నికల ప్రచారం కమిటీ చైర్మన్ గా ప్రచారం కొనసాగించారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. 2012 ఏప్రిల్ 3న చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకి నామినేట్ అయ్యారు. అనంతరం ఆయన భారత ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2011న చిరంజీవి తన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2009 కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమన కరుణాకర్ రెడ్డిని ఓడించి తిరుపతి నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో మొత్తం 295 సీట్లకు గాను ఆయన పార్టీ 18 సీట్లు గెలిచింది. 2008 ప్రజారాజ్యం పార్టీ పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన రాజకీయంలోకి ప్రవేశించారు. సామాజిక న్యాయమే పార్టీ ప్రధాన ఎజెండాగా ఆయన ప్రకటించారు. అలాంటి అద్భుతమైన నటుడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉన్న చిరంజీవి గారు మరి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఎన్నో హిట్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్టూడియో 1 తరపు నుంచి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.